హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ వచ్చేసి చోలే మసాలా గ్రేవీ కర్రీ. ఇది పూరీలోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాబూలీ చెన్నాలు. వీటిని నైటే సోక్ చేసుకొని పెట్టేసుకున్నాను. లేదు అంటే ఒక 3 to 4 hours నానితే సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీస్, మెంతి, స్ప్రింగ్ ఆనియన్, కర్రీ లీవ్స్, అలాగే ఆనియన్, గార్లిక్, నెక్స్ట్ హోల్ స్పైసెస్, చెక్క, లవంగము, ఇలాచి, ఆకు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసము ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, బగారా ఆకు, చిల్లీస్, ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నవి, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్, మెంతి ఆకులు, వీటన్నిటిని మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఆనియన్ కుక్ అయ్యేలోపు వీటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్, గార్లిక్ని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, నెక్స్ట్ స్పైసెస్, ఇలాచి, లవంగము అండ్ చెక్క, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఇందాక చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి, మొత్తం పచ్చివాసన పోయేంత వరకు. దీనిని మొత్తము లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు ఇంకో ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు టమాటోస్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని కూడా ఆనియన్ పేస్ట్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటో పేస్ట్ ఇందాక చేసుకున్నది వేసేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది మంచి కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారము, తినే టేస్ట్ని బట్టి కారం, ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొరియండర్ పౌడరు, కొంచెం గరం మసాలా పెంచు, 1.5 స్పూన్ వరకు చెన్నా మసాలా వేసుకొని మంచిగా మసాలా అంతా టమాటో గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిపోయిన తర్వాత నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్న కాబూలీ శనగలను ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మసాలా అనేది శనగలకు పడుతుంది. నెక్స్ట్ ఇందులో 1.5 to 2 cups వాటర్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి కాబూలీ శనగలు కుక్ అవ్వడానికి. వాటర్ వేసుకున్నాక మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేయాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ మొత్తం తీసేసి కర్రీని ఒకసారి చూసేసుకుందాము. కాబూలీ శనగలు ఎంతవరకు కుక్ అయిపోయినా చూసుకుందాము. ఒకవేళ కుక్ అవ్వకపోతే మళ్ళీ ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చోలే మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పూరితో అయినా, చపాతీతో అయినా, బగారా రైస్ లేదంటే వైట్ రైస్ దేనిలోకైనా బాగుంటుంది. నేనైతే పూరితో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది చోలే మసాలా కర్రీ పూరితో ట్రై చేశారో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టం కూడా చెప్పండి. నాకైతే చాలా ఇష్టము పూరితో సర్వ్ చేసుకోవడము. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.